వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు మనం తెలంగాణ మెదక్ కూచారం ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి రాజ్పాల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కి అయితే వచ్చేసామండి. సో ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే స్పెషల్ గా చాక్లెట్స్, బిస్కెట్స్, పాప్కార్న్, జెమ్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ లో పర్చేస్ చేసుకొని షాప్స్ వాళ్ళు సేల్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాం కాబట్టి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ప్రాసెస్ ఏంటి, వీళ్ళు ఎలా తయారు చేస్తారు, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, అదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారనమాట. మనం ఫస్ట్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చాము. సో దీని గురించి సార్ అడిగి ఫుల్ గా తెలుసుకుందాం. సో మనతో పాటు కరణ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ ఈ రాజ్పాల్ ఫుడ్ ప్రొడక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది? మనం స్టార్ట్ చేసాము 2020లో. ఓకే, కోవిడ్ జరిగింది, అయితే కొంచెం స్లోనే జరిగింది. 2021 నుంచి మనం ప్రొడక్షన్ లో వచ్చాము. 22 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ మార్కెట్ లో ఉన్నాం మేడం. ఓకే, సో అంటే ఇప్పుడు బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాం కదా. సో ఇక్కడ ఏమేమి బిస్కెట్స్ రెడీ చేస్తారు? మన దగ్గర ఉస్మానియా తయారైతుంది, ఫ్రూట్ తయారైతుంది, జీరా బిస్కెట్స్ తయారైతుంది, పీనట్ తయారైతుంది, చాక్లెట్ చిప్స్, కోకోనట్, ఆరెంజ్, ఇంకా ఉస్మానియా, చాలా వెరైటీలు ఉన్నాయి మేడం. 9 to 10 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే, అంటే చూద్దామా సార్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో అసలు ఏమేమి బిస్కెట్స్ దొరుకుతాయి, ఏంటి అంటే ఎంత క్వాంటిటీలో దొరుకుతాయి అవన్నీ కూడా చూపిస్తాను మేడం. సో చూడొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా చాలా హైజీన్ గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు. సో సార్ ఇవి బాక్సెస్ టైపా, ప్యాకెట్స్ ఎట్లా ఉంటాయి? అయితే మనది వచ్చేసి మనం కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము మన ప్రోడక్ట్ లో. మీకు తక్కువ క్వాలిటీతో కూడా దొరుకుతుంది, బట్ మనది ఏంటంటే కొంచెం మనం మెయింటైన్ చేస్తున్నాము. అయితే మన దగ్గర రెండు, ఈ ఫ్రూట్ ఒకటి ఉంది, ఈ ఒకటి ఉస్మానియా ఉంది. ఇది ప్రీమియం ప్యాకేజింగ్ బట్ ఫర్ హోల్సేల్ మార్కెట్. దెన్ మన దగ్గర ఇట్లా ప్యాకెట్ ఉంది ఉస్మానియాది. ఓకే, ఇది కూడా ఇది కొంచెం వెయిట్ మనది ఎక్కువ ఉంది. ఇది మన ఉస్మానియా. తర్వాత జారు, ఈ జార్స్ వచ్చేసి మన అంత చాయ్ డబ్బాలో మనకు ఈ జార్లే పోతున్నాయి. ఇది మెయిన్ ఈ జార్ ఉంది. దీనిలో ఇది 7 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. కోకోనట్ ఉంది, ఫ్రూట్ ఉంది, ఉస్మానియా ఉంది, పీనట్ ఉంది, జీరా ఉంది, ఆరెంజ్ ఉంది. ఇంకా ఈ 7 వెరైటీస్ ఉన్నాయి జార్ లో. ఓకే, ప్యాకింగ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ గా చేశారనమాట. సో కొన్ని బిస్కెట్స్ అయితే టేస్ట్ చేసి చూద్దాం. డన్ మ్యామ్. ఇది మన హైయెస్ట్ సెల్లింగ్ మేడం. ఇది పీనట్ చాక్లెట్ మన హైయెస్ట్ సెల్లింగ్. ఇది మీరు ట్రై చేయండి. అండ్ బిస్కెట్ కూడా చూడొచ్చు. సో ఇట్లా పీనట్స్ అన్ని కూడా, అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, స్మెల్ కూడా. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనం జనరలీ ఫ్లేవర్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మన ఇంగ్రీడియంట్స్ మనం క్వాలిటీ వాడుతున్నాము. అండ్ అందుకే మనది ఏంటంటే అది చెప్తున్నా కదా, వి మెయింటైన్. అండ్ సార్ యాక్చువల్లీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన షాప్ వచ్చేసి 45 years old షాప్ ఉంది సికింద్రాబాద్ లో. మీరు జనరలీ నా నాన్నకు, నా బాబాయ్కి చూస్తారు. నేను ఫస్ట్ టైం నేను వస్తున్నా. అయితే 45 years షాప్ ఉందని ఆ లెగసీకి మెయింటైన్ చేయాలని మనం కంపెనీ పెట్టాము. అందుకే మనం అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఏదో మనకు 45 years లేకపోతే ఇంకా 90 సంవత్సరం వరకు మనం ఉండాలా. రేపు నేను కానా నా పిల్లలు వచ్చేసి వీడియో చేసి మీరందరికీ చూపించాలన్నా, అది మనం ఏం చేస్తున్నామని. ఓకే, సో ఆల్రెడీ సికింద్రాబాద్ లో 45 years నుంచి రన్ చేస్తున్న సక్సెస్ఫుల్ షాప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ హోల్సేల్ అన్నమాట. సో వాటి కోసం ఏంటంటే వీళ్ళే ఓన్ గా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అవును, దీని మన ఛానల్, ఏపీ ఛానల్లో మన వీడియో కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. మేడం మనకు చాలా సపోర్ట్ చేస్తారు. సో అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. ఆ క్రిస్పీనెస్, క్రంచీనెస్ అంతా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ గురించి అయితే మనం వీ విల్ టేక్ కంప్లీట్ గ్యారంటీ, దానిలో మనం కాంప్రమైజ్ లేదు. బట్ అదర్వైజ్ మీరు తినొచ్చి మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మనకు. నేనైతే జనరలీ సాయంత్రం 6:30, 7 కల్లా నేను షాప్లోనే కలుస్తాను. మీకు ఎప్పుడైనా రావచ్చు, నన్ను కలవచ్చు మీరు. సార్ ఇందులో అంటే ఈ ప్యాకింగ్ లో ఎన్ని బిస్కెట్స్ వస్తాయి? దీనిలో వచ్చేసి 24 పీస్ వస్తాయి మ్యామ్. ఇది వచ్చేసి MRP 80 ఉంది. మనకు మార్కెట్ లో తక్కువది కూడా వస్తుంది, బట్ మనం అయితే అది ఆపేసాము. మనం ఇదే చేస్తున్నాం, క్వాలిటీ ఓవర్ వాల్యూమ్. సో ఇందులో కూడా మీకు ప్లెయిన్ ఉస్మానియా కావాలనుకున్నా, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాకో చిప్స్ కుకీస్ కావాలనుకున్నా, అండ్ ఇందులో బటర్ కుకీస్ కూడా ఉన్నాయి. ఇలా బటర్ కుకీస్ కానివ్వండి. అండ్ ఇలా స్పెషల్ ప్యాక్స్ లో ఏమేమి వస్తాయి సార్? అంటే రెండు ఉన్నాయి.
ఇది వచ్చేసి మనము 80 రూపీస్ కి బాక్స్ అమ్ముతున్నాము, 150 ఎంఆర్పి. ఇది మెయిన్ గిఫ్టింగ్ పర్పస్ కోసం. ఇంకా దీనిలో కోకోనట్ అండ్ చాయ్ వస్తుంది, అది ఒక 1 to 2 months లో అది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎన్ని బిస్కెట్స్ వస్తాయి సార్? ఇది వెయిట్ మేడం, ఇది అరౌండ్ 400 ప్లస్ 420-430 grams వెయిట్ వస్తుంది. ఇది వెయిట్ ప్రకారం, అంటే వెయిట్ ని బట్టి బిస్కెట్స్ వస్తాయి అన్నమాట ఇందులో. సో అంటే ఈ బాక్సెస్ ఎక్కువ సేల్ అవుతాయి కదా, దీనిలో 40 పీసెస్ వస్తాయి. ఇది ఎంఆర్పి 200 ఉంటది. ఓకే, సో ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ప్లెయిన్ ఉస్మానియా చూస్తున్నాము. సో మీకు ఇందులో ఏంటంటే ఫ్రూట్ బిస్కెట్ అంటే ఫ్రూట్ బిస్కెట్ కానివ్వండి, అలాగే పీనట్ బిస్కెట్ ఆల్రెడీ మనం టేస్ట్ చేసాం కదా, సో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా కోకోనట్ అండ్ ఇట్లాగా ఆరెంజ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తున్నారు. సో చూడొచ్చు, సో ఇట్లా చెర్రీతో ఇట్లా చేశారనమాట. అండ్ ఇలా బిస్కెట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఆరెంజ్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో వీడియోలో మీకు తెలియదు కాబట్టి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఫ్లేవర్ అనేది నాకు తెలుస్తుంది. సో బిస్కెట్స్ అన్నీ కూడా చాలా హైజీన్గా అండ్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ యూస్ చేసి చేస్తున్నారు. సో ఒకసారి ప్రాసెసింగ్ కూడా చూద్దాం, అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి అది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇదే బిస్కెట్ మేకింగ్ మిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మిషన్లో వేస్తే ఇలా బిస్కెట్స్ లాగా వస్తాయి. సో ఇవేంటంటే ఓవెన్లో హీట్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా ఫ్లేవర్ని బట్టి మిక్స్ చేసుకుని ఫ్లోర్ అనేది ఇందులో వేస్తారు, ఆ తర్వాత బిస్కెట్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి అనమాట. సో ఓవెన్ కూడా చూద్దాము, సో ఎందులో హీట్ అవుతాయి బిస్కెట్స్ ఎలా రెడీ అవుతాయి అది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూడొచ్చు, ఇది ఓవెన్ అన్నమాట. బిస్కెట్స్ అనేవి ఇక్కడే హీట్ అవుతాయి ఓవెన్ లో పెట్టి. సో ఇందాక మనం ఫ్లోర్ చూసాం కదా, ఆ ఫ్లోర్ ని ఇట్లా బిస్కెట్స్ లా కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇలా ఓవెన్ లో హీట్ అవుతుంది అనమాట. అప్పుడు బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎవరైతే హోల్సేల్ గా పర్చేస్ చేసుకోవాలి బిజినెస్ పర్పస్ అని అనుకుంటే సో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఎంత పర్చేస్ చేయాలి సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ మనం చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్దాము, సో అక్కడ కూడా చూద్దాం. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ అంటే ఫస్ట్ మనం బిస్కెట్ యూనిట్ చూసాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇప్పుడు చాక్లెట్ యూనిట్కి అయితే వచ్చేసామండి. చాక్లెట్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఎట్లా అవుతాయి ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే మనం ప్యాకింగ్ సెక్షన్, ఎంట్రన్స్లోనే ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం చాక్లెట్ మేకింగ్ చూసి ఆ తర్వాత ప్యాకింగ్ సెక్షన్ గురించి కూడా అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందాక మనం అంటే షుగర్, చాక్లెట్ సిరప్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ చాక్లెట్ కట్టింగ్ అనేది ఉంటుంది. సో చూడొచ్చు, సో చూడొచ్చు ఇందాక రోల్ అనేది సైజింగ్ అవుతుంది అనమాట. చాక్లెట్ రోల్ అనేది ఇలాగా స్మాల్ సైజ్ లోకి వచ్చి సో అక్కడ కటింగ్ అవుతుంది. సో చూడొచ్చు ఇలా చాక్లెట్స్ అన్ని కూడా విత్ ప్యాకింగ్ ఇట్లా వచ్చేస్తాయి. మనము ఇందాక సిరప్ రెడీ చేసి అవన్నీ పెట్టిన తర్వాత సో ఇలాగా మనం ట్రేలోకి తీసేసుకొని సెపరేట్ గా ప్యాక్ చేస్తారనమాట. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. సో ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో చూసారు కదా చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషల్గా 14 రకాల చాక్లెట్స్ దొరుకుతాయండి. సో ఇలా చూసుకున్నట్లయితే ఇది ఎక్లెస్ అండ్ ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ కానివ్వండి అండ్ ఇలాచీ ఫ్లేవర్ కానివ్వండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిస్తా ఫ్లేవర్ కానివ్వండి, ఇట్లా స్ట్రాబెర్రీ అండ్ ఆల్మండ్ అండ్ కాఫీ. చాలా మంది కాఫీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఇలా కాఫీ ఫ్లేవర్. అండ్ ఇక్కడ బటర్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది అంజీర్ చాక్లెట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెలోజీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మిల్క్ అండ్ కోకోనట్ చాక్లెట్స్, ఇట్లా మొత్తం 14 రకాల చాక్లెట్స్ దొరుకుతాయండి. సో వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హోల్సేల్గా బల్క్గా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే చాక్లెట్స్ ఫ్లేవర్స్ మేకింగ్ అంతా కూడా చూసాం కదా, సో ఇప్పుడు ప్యాకింగ్ కూడా చూద్దాము. సో అంటే ఏ ప్యాకెట్స్లో మనకి దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ సెక్షన్లో ఉన్నామండి. ఇందాక మనం ప్రాసెస్ చూసాం కదా, మేకింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇలా ప్యాకింగ్ సెక్షన్కి వచ్చేస్తాయి చాక్లెట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే వెయిట్ ప్రకారం ప్యాక్ చేసేస్తారనమాట ఇక్కడ. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అలాగే డిఫరెంట్ ప్యాక్స్ అనేది ఉంటుంది. సో అలా ఫ్లేవర్ తగ్గట్టు ఆ ప్యాక్లో ప్యాక్ చేసేస్తూ ఉంటారు.
అంటే 50 పీస్ ప్యాక్ కానివ్వండి, 110 ప్యాక్ కానివ్వండి, అలాగే 1 kg ప్యాక్, ఇట్లా ఇవన్నీ కూడా ప్యాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడే ప్యాకింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత అలా బాక్స్లో, ఈ కాటన్ బాక్స్ ఉంది కదా, హోల్సేల్ కాబట్టి ఇలా బాక్స్ లాగా పర్చేస్ చేసుకోవాలి. సో ఇట్లా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసేసి సెపరేట్గా ఇట్లా సేల్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా 50 రూపీస్ ప్యాక్ అనేది ఇట్లా ఉంటుందండి. సో ఇలా 50 చాక్లెట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 110 చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. చూడండి, ఇది ప్యాక్. సో ఇలా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇలా కోకోనట్ కానివ్వండి, ఇక్కడ చూసుకున్నట్లయితే టోఫీ టైప్, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, సెలబ్రేషన్స్ పర్పస్ అంటే గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువ తీసుకుంటుంటారు కదా. సో డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్యాకింగ్ తీసుకుంటారు. ఇది వచ్చేసరికి 125 MRP. ఇందులో 125 చాక్లెట్స్ ఉంటాయి. ఇలాగా సెలబ్రేషన్ ప్యాకింగ్ లో కావాలనుకుంటే ఇలా కూడా దొరుకుతుంది. సో ఇది కూడా సెలబ్రేషన్ లో ఇంకొక మోడల్ అనమాట ప్యాక్ లోని. ఇది 100 రూపీస్ పడుతుంది. ఇలా 100 పీసెస్ ఇలా ఆల్ ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి ఇలా ప్యాక్ చేస్తారనమాట, మిక్స్డ్ చాక్లెట్స్. సో ఇది చూడొచ్చు, గిఫ్టింగ్ కోసం అనమాట. ఇలా బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా వెయిట్ 300 గ్రామ్స్ అనమాట. సో ఇలా బాక్స్ వస్తుంది, 300 గ్రామ్స్ వెయిట్, 70 రూపీస్ పడుతుంది. హోల్సేల్ బల్క్ లాగా తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతాయి. సో ఇది 70 రూపీస్ అంటే మీరు గిఫ్టింగ్ పర్పస్ కాబట్టి 150 రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు, సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇలాగా బాక్స్ 220 రూపీస్, 220 పీసెస్ వస్తుంది బాక్స్ అంతా కూడా. సో ఇవేంటంటే కిరాణా షాప్స్లో అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా. సో దీనికంటే పెద్ద బాక్సులు కూడా దొరుకుతాయి ఇక్కడ. సో 550 అండి, 550 చాక్లెట్స్ ఉంటాయి ఇందులోని బాక్స్లోని. ఇలాగా మీకు స్మాల్ అంటే 50 రూపీస్ ప్యాకింగ్ నుంచి ఇలాగా 500 రూపీస్ బాక్స్ వరకు ఇలా ప్యాక్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అంటే మీకు ఎన్ని కావాలి, ఏ ప్యాక్స్లో కావాలనుకుంటే అలా కాటన్ లాగా బాక్సెస్ లాగా తీసుకోవాలి. సో ఇదంతా కూడా అక్కడ బాక్స్ ప్యాకింగ్ చూస్తున్నాం చూడండి. సో అక్కడ చాక్లెట్స్ అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఇక్కడే మొత్తం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సేల్స్ వచ్చేసరికి షాప్ అన్నమాట. సో షాప్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళొచ్చు, లేదు అంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేశారనుకోండి. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంది, ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు. సో ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ని కూడా అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు కదా, ఈయన అడుగుదాం. హలో అండి, మీ పేరు? నా పేరు గణేష్ అండి. ఓకే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ అంటే విలేజ్ అండి మాది. ఇక్కడ సికింద్లాపూర్ అని విలేజ్, మా చిన్న విలేజ్. నేను చాలా సంవత్సరాలు కూడా ఇక్కడ వచ్చామండి. అంటే ఒక బిల్డింగ్ కట్టింగ్ పునాది నుండి కట్టిన నుండి ఇక్కడనే పనిచేశాను. కాకపోతే ఇక్కడనే వర్క్ నచ్చింది, ఇక్కడనే ఉండిపోతున్నాను. ఓకే, సో అంటే ఎట్లా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి? పొద్దున్న ఏ టైంకి వస్తారు ఇక్కడికి? 9కి 9కి వరకు వస్తాము. 9కి 5:30 వరకు దిగిపోతారు. ప్యాకింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, సో చూసారు కదా. సో వర్కర్స్ కూడా తెలంగాణ అంటే మన తెలంగాణలో ఉన్న వర్కర్సే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో అంతా కూడా నీట్గా క్లీన్గా అన్నీ కూడా అంటే ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఇక్కడ ప్యాకింగ్ కానివ్వండి, అంటే మిక్సింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ సెక్షన్ వరకు అంతా కూడా వీళ్ళే ఉంటారు. సో చూసారు కదా, రాజ్పాల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్ అంతా కూడా. సో ఫుడ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇక్కడే చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే జర్మ్స్, పాప్కార్న్, దీనికి సంబంధించిన అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో మేకింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు అంతా ఇక్కడే జరుగుతుంది, A to Z. సో మీరు ఇవి పర్చేస్ చేసుకోవాలి, హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలి, షాప్స్కి కానివ్వండి, దేనికైనా సరే. సో వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసరికి సికింద్రాబాద్లో రాజ్పాల్ ఏజెన్సీస్ అని ఉంటుంది. దానికి సంబంధించిన అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారండి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మంచి క్వాలిటీతో అండ్ బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి, చాక్లెట్స్, బిస్కెట్స్ బిజినెస్ అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చండి. బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేట్, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.